1000 ఎకరాలు ఉంది అక్కడ పెట్టండి కంపెనీలో. కేసీఆర్ గారు అప్పుడు ల్యాండ్ ఎక్వైర్ చేసి పెట్టినారు. అక్కడ ఏ సమస్యలు లేవు. తీసుకున్న భూమి అట్లాగే ఉంది, అక్కడ పెట్టండి. అదే కాకుండా రాకంచల్రా పరిగికి 10 కిలోమీటర్ల దూరంలో 200 ఎకరాలు ఉంది, ముందు అక్కడ పెట్టండి కంపెనీలు. నంచెల్రా దోమ మీరు ఏదనుకుంటున్నారు, నంచెల్ర పక్కకే ఉంది. అక్కడ నంచెల్రలో ఉంది భూమి ఒక 100 ఎకరాలు, అక్కడ పెట్టండి కంపెనీలు. సీతారాంపురం ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంది, అక్కడ ఒక 1000 ఎకరాలు ఉంది, అక్కడ పెట్టండి కంపెనీలు. ముందు ఈ ప్లేస్ అంతా కంపెనీలు ఫిలప్ అయినాక మీరు ల్యాండ్ ఎక్వైర్ చేసి దానికి ఒప్పుకుంటాం. కానీ అవసరం లేకపోయినా ప్రిస్టేజ్కి పోయి మీరు ఏదైతే భూమి అక్వైర్ చేయాలనుకుంటున్నారో దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోండి. అక్కడ ఉన్న రైతులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. వాళ్ళు విత్డ్రా చేసుకున్నంత వరకు మా పోరాటం మీ తరఫునే ఉంటుందని కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే ప్రజాస్వామ్యం ఉంది. ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు కాదు 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్య హక్కు మీకు కల్పిస్తామని ఆ రోజు చెప్పారు. కానీ ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే ప్రతిపక్షాలు కనీసం ధర్నాలకు వెళ్లొద్దు, రైతుల్ని పరామర్శించొద్దు, ప్రతిపక్షాలు ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే మీకు అరెస్టులు, మీ మీద ఎంక్వైరీలు, విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తాం, సిఐడి ఎంక్వైరీ వేస్తాం, కమిషన్లు వేస్తాం అని ప్రతిపక్షాల మీద ఎదురుదాడికి ప్రభుత్వం పాల్పడతా ఉంది. అంటే ఈ ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందంటే మొన్న అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన స్కాములు బయటపెడితే అసెంబ్లీ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేశారు. ఈ రోజు పరిగిలో మరి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న రైతుల్ని పరామర్శించడానికి మేము వెళ్తా ఉంటే ఈ రోజు మమ్మల్ని అరెస్ట్ చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్